పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆక్వా రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. జై భారత్ క్షీరారామ సంఘం ఆధ్వర్యంలో పోలపల్లి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫ్రాండ్ డొమెస్టిక్ సేల్ పాయింట్ను పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ఆక్వా రైతుల అభివృద్ధికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా సమకూర్చే రంగాల్లో ఆక్వా పరిశ్రమ కీలకమైందని, దేశవ్యాప్తంగా ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మృగశిర కార్తె సందర్భంగా చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాలను ప్రజలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి తెలిపారు. వీటిలో అధిక ప్రోటీన్, ఒమేగా-3 పోషకాలు సమృద్ధిగా ఉండడంతో పాటు తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అంతాన్ని వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని జై భారత్ క్షీరారామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమం అభినందనీయమని మంత్రి కొనియాడారు. దేశీయంగా చేపలు, రొయ్యల వినియోగం మరింత పెరిగితే ఎగుమతులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని, ఆక్వా రైతులకు మరింత స్థిరమైన మార్కెట్ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రొయ్యల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జై భారత్ క్షీర ఆక్వా సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఆక్వా సంఘం చైర్మన్ గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజ్ మాట్లాడుతూ మృగశిర కార్తె సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పేద ప్రజలకు రొయ్యల కూర, చేపల పులుసుతో ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తులపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు రైతులకు మార్కెట్ అవకాశాలు విస్తరించే లక్ష్యంతో ఫ్రాండ్ డొమెస్టిక్ సేల్ పాయింట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆక్వా రంగం బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం రైతుల్లో నూతన ఆశలు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆక్వా రంగ ప్రముఖులు, రైతు నాయకులు కూడా ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధరలు, మార్కెట్ సౌకర్యాలు, ఎగుమతుల విస్తరణ తీసుకుంటున్న చర్యలు ఆక్వా రంగ భవిష్యత్తుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కర్నేని గౌర్నాయుడు సహా పలువురు నాయకులు మాట్లాడి ఆక్వా రైతుల ఐక్యతతోనే రంగం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. 3 నియోజకవర్గాలకు చెందిన ఆక్వా రైతులు, సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమం ఆక్వా రంగ ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పింది. రైతు సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, ఆక్వా పరిశ్రమ అభివృద్ధి అనే 3 ప్రధాన లక్ష్యాలను ఒకే వేదికపై ప్రతిబింబించిన ఈ కార్యక్రమం పాలకొల్లులో విశేష ఆకర్షణగా నిలిచింది. మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి రోజుగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. వర్షాకాలానికి ముందు ఖచ్చితంగా మనం ఆ చేపని, ఆ సీ ఫుడ్స్ని మనం తీసుకున్నట్లయితే ఆ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బు, జలుబులు అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి రోజు ఈ యొక్క మృగశిర కార్తె రోజు. ఇటువంటి మృగశిర కార్తె రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరఫున ఈరోజు ఉచితంగా అనేకమైనటువంటి సెంటర్లో చేపలు, రొయ్యలతోటి భోజనాలు ఏర్పాటు చేయడం. అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మన భారతదేశంలో, అందులో కూడా అత్యంత ప్రత్యేకంగా ఈవేళ ఈ దేశంలో జరిగేటువంటి ఆక్వా ఎగుమతుల్లో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అనేకటువంటి కష్టాలని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం అంతా కూడా మనం ఉత్పత్తి చేసేటువంటి రొయ్యలు కానీ, చేపలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్, అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి మన మార్కెట్ మీద మన ప్రభావం చూపడం, ఇటువంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఈవేళ రొయ్యలు, అదేవిధంగా ఆక్వా చేపల రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని అపోహలు కూడా ఈ యొక్క రొయ్యల మీద, చేపల మీద కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఈవేళ సైంటిఫిక్గా చూస్తే ఈవేళ చాలా క్లియర్గా ఎన్వి అంటే నాన్ వెజ్లో కనుక చూస్తే అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది చేపలు, రొయ్యలు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే ఈవేళ మీరు చేపలను కానీ మరి ఇలాంటి ఉత్పత్తుల్ని మన భారతదేశంలో తినాలనేది మరుగున పడిపోయి ఇవాళ అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారు. మళ్ళీ ఆ మరుగున పడిపోయిన ఆ సాంప్రదాయాన్ని వెలుగులో తీసుకొచ్చి ఇవాళ మృగశిర కార్తె ప్రవేశించినప్పటి నుంచి కూడా మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా అందరూ కూడా రొయ్యలు, చేపలు కొనుక్కుని తినండి, ఆరోగ్యానికి మంచిది. అలా కొనుక్కోలేక మేము
మా దగ్గర ఆదాయం లేదు, మేము కొనుక్కోలేము, కానీ మేము ఆరోగ్యంగా ఎలా ఉండాలన్న పేద ప్రజలకి మా సంఘం తరఫున జయభారత్ తరఫున ఇవాళ 3 నియోజకవర్గాల్లో కూడా మరి రొయ్యలు గోంగూర చేప పులుసుతో ఉచితంగా పేదలకు భోజనం పెడుతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఇవాళ రొయ్యలు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, రొయ్యలు అంటే అనారోగ్యం అని ఎవరైతే అనుకుంటున్నారో అది ఇలా వరల్డ్లో మెడికల్ సైన్సెస్ దాన్ని ధృవీకరించింది. మన రొయ్యని ఇతర దేశాల్లో ఎంత ఇష్టంగా తింటున్నారు, అందుచేత మన ఈ దేశంలో రాష్ట్రంలో కూడా అందరూ కూడా రొయ్యలు చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఇవాళ వారికి అందుబాటులో ఏదైతే నాణ్యమైన రొయ్యి మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అదే నాణ్యమైన రొయ్యని వాళ్ళందరికీ అందించాలని చెప్పి డొమెస్టిక్ సేల్స్ కూడా మంత్రి రామనాయుడు గారి చేతుల మీదుగా ఇలా ప్రారంభించాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అర కేజీ కొనుక్కోలేకపోతే పావు కేజీ కొనుక్కోలేకపోతే 100 గ్రాములు, కేజీ కాడి నుంచి అందరికి కూడా అన్ని వర్గాల వరకు కూడా అందుబాటులో నాణ్యమైన రొయ్యలు పెట్టాం. తప్పకుండా ఏదైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పోల్పల్లి బైపాస్ రోడ్లో ఏదైతే ఉందో అందరూ కూడా మరి కావాల్సినప్పుడు రొయ్యలు కొనుక్కుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా యొక్క సంఘం యొక్క ఆకాంక్ష. స్థాయిలో మరి ప్రభుత్వంతో మాట్లాడి అది మిడ్ డే మీల్స్లోను, అంగన్వాడీలోని, అలా నేషనల్ స్థాయిలో ఆర్మీలో కూడా పెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ మంచి కార్యక్రమాన్ని రైతులందరూ సహకరించారు, మా సంఘ నాయకులందరూ సహకరించారు. తప్పకుండా భవిష్యత్తులో రైతులందరూ సహకారంతో రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో దీన్ని ముందు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూస్తూ ఉన్నారు, క్షీర రామ రైతు సంఘం ఆధ్వర్యంలో పేదవారికి ముగసరా కార్తె మొదటి రోజున మరి చేపల పులుసు రొయ్యలతో కలిపినటువంటి మంచి భోజనాన్ని వడ్డిస్తున్నాం. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే దేశీయంగా చేపల యొక్క వాడకం పెరగాలి, దేశీయంగా రొయ్యల యొక్క వాడకం పెరగాలి, ముఖ్యంగా రైతుల ఉత్పత్తుల్ని స్థానిక మార్కెట్లోనే అమ్మకం చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, ఈ మృగశిర కార్తెలో తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. మన పూర్వీకులు చేశారు, మీరు కూడా